హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న షాన్ ఆఫిషియల్. ఈ రోజు అయితే మన ఛానల్లో మనం ఒక స్పెషల్ ప్రోడక్ట్ అనమాట. ఇది iPad 10th జనరేషన్ అనమాట. ఇది యాపిల్ నుంచి. దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఈ వీడియోలో మనం జస్ట్ అన్బాక్సింగ్ చేస్తాం. దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటాం, దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా దీని డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, దీని పర్ఫార్మెన్స్ని మనం గేమింగ్ టెస్ట్ అయితే చేద్దాం. తర్వాత అయితే నేను రాబోయే వీడియోస్లో సపరేట్గా ఒక గేమింగ్ టెస్ట్కి సంబంధించి కంప్లీట్ ఒక వీడియో, అదేవిధంగా వీడియో ఎడిటింగ్కి సంబంధించి సపరేట్గా, అదేవిధంగా ఫోటో ఎడిటింగ్కి సంబంధించి కంప్లీట్గా నేను సపరేట్గా ఈ 3 వీడియోస్ అయితే చేస్తానమాట. ప్రజెంట్ అయితే ఇందులో మనం అన్బాక్సింగ్ చేద్దాం. దీని ఫీచర్స్ గురించి, డిస్ప్లే గురించి, అదేవిధంగా దీని స్టోరేజ్ గురించి, ప్రైస్ గురించి కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దీన్ని మనం ఎక్కడ పర్చేస్ చేయొచ్చు అనే దాని గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా అయితే ఈ వీడియో అయితే డిస్కస్ అయితే చేసేద్దాం. అదేవిధంగా ఈ iPad ఎవరికి యూజ్ అవుతుంది అనేది కూడా నేను వీడియో చివరిలో అయితే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు క్లియర్గా అయితే అర్థమైతే అవుతుంది అనమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇవే అనమాట మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే. ఫస్ట్ మనకి USB Type-C to Type-C కేబుల్ అయితే ఒకటి ఉందన్నమాట. దీంతో మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి 20 వాట్ కి సంబంధించి ఒక పవర్ అడాప్టర్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత యాపిల్ స్టిక్కర్స్ అయితే వచ్చాయన్నమాట. తర్వాత యూజర్ మాన్యువల్ అయితే ఉంది, మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలి, వెల్కమ్ నోట్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకా మనం iPadకి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా వారంటీకి సంబంధించి, సేఫ్టీకి సంబంధించి, ఇన్స్ట్రక్షన్కి సంబంధించి ఒక డాక్యుమెంట్ అయితే వచ్చింది. ఫైనల్గా iPad అయితే ఉందన్నమాట. ఇంకా దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే కనుక చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. ఇది ఎల్లో కలర్ అయితే మనం బుక్ చేసుకున్నాము. ఇందులో డిస్ప్లే విషయానికి వస్తే ఇది 10.9 ఇంచ్తో అయితే వస్తుంది అనమాట. ఇది లిక్విడ్ రెటినా డిస్ప్లేతో అయితే వస్తుంది. మీరు ఏదైనా మూవీస్ వాచ్ చేస్తున్నప్పుడు ఇందులో కలర్ విజువల్స్ అయితే చాలా బాగుంటుంది. వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కానీ, గేమింగ్ ఆడుతున్నప్పుడు కానీ అందులో కలర్ అక్యురసీ అనేది చాలా బాగుంటుంది. మీరు ఈ డిస్ప్లేని అయితే చాలా మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. మీరు ఇంకేదైనా డిజైన్ చేస్తున్నా సరే డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. సో ఇది ఓవరాల్గా డిస్ప్లే గురించి అయితే. ఇక్కడైతే మనకి కెమెరా అయితే ఉంటుందన్నమాట. ఇంకా మన రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉంటుంది. టాప్లో అయితే కనుక ఇక్కడ మనకి టచ్ ఐడి అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుందన్నమాట. మనకి బోత్ సైడ్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ 2 స్పీకర్స్, అదేవిధంగా టాప్లో 2 స్పీకర్స్ అయితే ఉంటుందన్నమాట. మనం ఏదైనా మ్యూజిక్ కానీ మూవీస్ చూసినప్పుడు మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇంకా బాటంలో వచ్చేసి మనకి USB Type-C పోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం దీన్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే మ్యాజిక్ బోర్డు ఉంటుంది కదా, కీబోర్డు, దాన్ని అటాచ్ చేసుకోవడానికి ఇక్కడ మ్యాగ్నెట్స్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే కనుక ఒక కెమెరా అయితే ఉంది. ఇది 12 మెగాపిక్సెల్ అనమాట. అదేవిధంగా ఇక్కడ యాపిల్ లోగో అయితే ఉంది. ఇక్కడ iPad అని అయితే రాసి ఉందన్నమాట. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఇక్కడ కెమెరా అయితే ఉంటుంది. ఇది కూడా మనకి 12 మెగాపిక్సెల్తో అయితే వస్తుందన్నమాట. ఇది దీని ఫిజికల్ ఓవర్వ్యూ. ఇదే అనమాట ఓవరాల్గా దీని గురించి అయితే. ఇప్పుడు నేను దీన్ని మొత్తం అయితే యూజ్ అయితే చేస్తాను. రిమైనింగ్ వీడియో మార్నింగ్ అయితే కంటిన్యూ అయితే చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఈ iPad ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా దీని జనరేషన్ గురించి. ఇది iPad 10th జనరేషన్కి సంబంధించింది అనమాట, యాపిల్ బ్రాండింగ్ నుంచి. అదేవిధంగా ఇందులో సాఫ్ట్వేర్ విషయం మాట్లాడుకుంటే కనుక ఇది A14 బయోనిక్ చిప్తో అయితే వస్తుందన్నమాట. ఇందులో స్టోరేజ్ అయితే మనకు 2 వేరియంట్స్లో ఉంటుంది, 64, 256 GB. ఇందులో మనకి వైఫై మోడల్ ఉంటుంది, సెల్యులర్ మోడల్, 2 మోడల్స్ అయితే ఉంటుందన్నమాట. వైఫై మోడల్ 64 GB అయితే 30 చేంజ్లో వస్తుంది. అదేవిధంగా వైఫై మోడల్ 256 GB అయితే కనుక మనకి 40 చేంజ్లో అయితే వస్తుందన్నమాట. అప్రాక్సిమేట్గా 45 కానీ 46 ఆ రేంజ్లో అయితే వస్తుందన్నమాట. మీకు ఏదైనా డీల్స్ ఉంటే మాత్రం అప్పుడు మీకు ఇంకా ప్రైస్ అయితే తక్కువలో అయితే వస్తుందన్నమాట. మీకు సెల్యులర్ మోడల్ కావాలనుకుంటే 64 GBలో అయితే కనుక మీకు 40 చేంజ్కి అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు 256 GB కావాలనుకుంటే 50 చేంజ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మనం ఇందులో మాట్లాడాల్సింది కెమెరా గురించి. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ 12 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనకి టచ్ ఐడితోనే మనం అన్లాక్ అయితే చేయొచ్చు అనమాట డివైస్ని అయితే. ఇది ప్రీవియస్ మొబైల్లో చాలా మంది దీనికి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. మనం టచ్ చేయగానే ఒక గ్లో లాగా అయితే వచ్చి అన్లాక్ అయితే అయ్యేదన్నమాట. అది చాలా మంచిగా అయితే అనిపించేది. సేమ్ అదే ఫీచర్ అయితే ఇందులో అయితే ఉందన్నమాట. చాలా మంచిగా అయితే ఉంటుంది. అదేవిధంగా ఇందులో బ్యాటరీ అయితే లిథినియం బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. ఇది మనకి ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుందని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. బట్ ఇందులో ఎంత ఎంఏహెచ్ ఉందో వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. ఒకవేళ నేను సెర్చ్ చేస్తాను, సెర్చ్ చేసి నాకు తెలిస్తే కనుక ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తాను చూడండి ఎంత ఎంఏహెచ్ అనేది.
అదేవిధంగా ఇందులో కలర్ చూసుకుంటే కనుక 4 కలర్స్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. బ్లూ కలర్లో ఉంటుంది, సిల్వర్ కలర్, అదేవిధంగా ఎల్లో, పింక్, ఈ 4 కలర్స్లో మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్గా దీని ఫీచర్స్ అయితే. ఇప్పుడైతే నేను నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ అయితే నేను ఈ ఐప్యాడ్ని అయితే యూజ్ అయితే చేశాను. ఫస్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఇందులో డిస్ప్లే అనమాట. నేను మూవీస్ వాచ్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే నేను వీడియో ఎడిటింగ్స్ కూడా చేశాను అందులో. సో వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కానీ ఆ కలర్ వైబ్రెన్స్ కానీ, మూవీస్ వాచ్ చేస్తున్నప్పుడు కలర్లో ఉన్న డెప్త్ కూడా మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. అది నాకు చాలా మంచిగా అయితే అనిపించింది. అదేవిధంగా ఇందులో స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుందన్నమాట. సౌండ్ కూడా మనకి మంచిగానే ఉంటుంది. ఇంకా నేను గేమింగ్ ఆడుతున్నప్పుడు అయితే చాలా మంచిగా అయితే అనిపించింది. కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ అయితే నేను చాలాసేపు అయితే ఆడాను, దాదాపు ఒక 1 అవర్ అయితే ఆడాను. సో అది బేసిక్ సెట్టింగ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని యూజ్ చేస్తే నేను ఆడాను అనమాట. సపరేట్గా సెట్టింగ్స్ అయితే ఏది చేయలేదు, హై ఎండ్లో పెట్టి కూడా నేను ఆడలేదు అనమాట. సపరేట్గా నేను గేమింగ్కి సంబంధించి ఒక వీడియో చేద్దామని జస్ట్ నేను ట్రయల్ శాంపుల్గా అయితే ఒక 1.5 అవర్ వరకు అయితే నేను గేమ్ ఆడాను. చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ అయితే చేసిందనమాట. మంచిగా అయితే అనిపించింది నాకు. ఇందులో డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు హెడ్ ఫోన్స్ కూడా అవసరం ఉండదు మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు. సో చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట. ఇది గేమింగ్ పరంగా అయితే. ఇంకా ఇందులో కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం కొన్ని కెమెరా శాంపుల్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇది ఫ్రంట్ కెమెరాతో తీసినప్పుడు వచ్చిన ఇమేజ్ క్వాలిటీ అనమాట. కెమెరా గురించి మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. 12 మెగాపిక్సెల్ ఉన్నా కూడా మీకు కంపల్సరీగా నాయిస్ అనేది మీరు ఫేస్ అయితే చేస్తారు. ఎస్పెషల్లీ మీరు ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి తీసినప్పుడు కంపల్సరీ మీరు నాయిస్ అనేది నోటీస్ అయితే చేస్తారు. అదేవిధంగా ఇందులో ఫ్రంట్ని యూజ్ చేసి మనం అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా తీయచ్చు. ఇక్కడ మీకు శాంపుల్ కనిపిస్తుంది చూడండి. ఈ ఫోటో అయితే నేను అల్ట్రా వైడ్ యాంగిల్లో షూట్ అయితే చేశాను, చాలా మంచిగా అయితే వచ్చింది. అదేవిధంగా బ్యాక్ కెమెరాని యూజ్ చేసి తీసినప్పుడు కొంచెం బెటర్గా అయితే వచ్చిందనమాట. మీరు ఏదైనా లైటింగ్ కండిషన్ మంచిగా పెట్టుకొని తీసుకుంటే మాత్రం కెమెరా కూడా మంచిగానే పర్ఫార్మ్ అయితే చేస్తుంది. 12 మెగాపిక్సెల్ కాబట్టి కెమెరా అయితే మరీ తీసేసకైతే లేదు. బట్ మీరు సెల్ఫీస్ తీసేటప్పుడు మంచి లైటింగ్ కండిషన్స్ అయితే పెట్టుకోండి, మీకు కెమెరా ఫొటోస్ అయితే మాత్రం బెటర్గా అయితే వస్తుందన్నమాట. ఇది కెమెరా గురించి అయితే మాత్రం. ఇప్పుడు ఇది ఎవరు తీసుకోవచ్చు అంటే ఇది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా బేసిక్ ఎడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు మనం మొబైల్లో ఎడిట్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు మొబైల్లో కాకుండా ఒక 30 చేంజ్ మీరు అమౌంట్ పెడితే కనుక ఈ ఐప్యాడ్ అయితే వచ్చేస్తుంది. సో మీరు హ్యాపీగా దీంట్లో వర్క్స్ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా ఎడిటింగ్ చేసుకోవడానికి కానీ, మీరు ఏదైనా డిజైన్ చేసుకోవడానికి కానీ, నోట్ చేసుకోవడానికి కానీ, అదేవిధంగా మూవీస్ వాచ్ చేసుకోవడానికి, సో మీరు ఏదైనా థంబ్నెయిల్ డిజైన్ చేస్తుంటారు యూట్యూబ్ క్రియేటర్స్ అయితే, సో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. ఒక యాపిల్ పెన్సిల్ ఏదైనా పర్చేస్ చేసుకొని ఇది తీసుకుంటే మాత్రం మీకు చాలా బాగుంటుంది అనమాట. సో మీరు ఏదైనా డిజైన్ చేసే వాళ్ళకైతే యాపిల్ పెన్సిల్ ఉంటే చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఇది అనమాట ఓవరాల్గా అయితే. ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.